ఏంటిది కలర్ కలర్గా కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఇది పుచ్చకాయ అండి, అదే వాటర్ మెలన్. రెడ్గా ఉన్నదంతా తినేసిన తర్వాత ఆ వైట్దంతా పడేస్తుంటాం కదా, దీంతో కేసరి తయారు చేస్తున్నాం. ఇలా తురుము తీసాను కొబ్బరిలాగా. అలాగే స్టవ్ మీద కళాయి పెట్టాను, నెయ్యి వేసాను, జీడిపప్పు వేసి వేపుతున్నాను. ఓకేనండి, జీడిపప్పు ఎగిపోయిన తీసేసాను. ఇప్పుడు వచ్చేసి ఇది కూడా ఈ వాటర్ మెలన్ తురుము కూడా ఈ నేతిలోనే వేసి బాగా దగ్గరికి వాటర్ అంతా పోయేలాగా బాయిల్ చేద్దాం. అలాగే ఈ స్వీట్ కావాలి కదా, ఇందులోకి షుగర్ వేస్తాను. దానికి సరిపడా షుగర్ తీసుకోండి. అలాగే ఇలాచీ పొడి, 2 యాలక్కాయల పొడి కూడా పెట్టుకోండి రెడీగా. ఓకేనండి, వాటర్ అంతా ఇంకిపోయింది, ఫ్రై అయిపోయింది ఇది. ఇప్పుడు 2 కప్పులు తురుము ఉంది, 1 కప్పు షుగర్ వేస్తున్నాను నేను. షుగర్ కూడా బాగా దగ్గరికి వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి. ఓకేనండి, స్వీట్ రెడీ. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి వేస్తున్నాను, కొంచెం నెయ్యి వేస్తున్నాను, మళ్ళీ ఫ్రెష్గా జీడిపప్పు. ఓకేనండి, కలర్ఫుల్గా పుచ్చకాయ కేసరి రెడీ.